ఇచ్చిన మాట ప్రకారం ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీలో భాగంగా పరిగి నియోజకవర్గం పరిగి మండలం గడ్సింగాపూర్ గ్రామంలో పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తో కలిసి రైతు వేదికలో రైతులతో సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం 2 లక్షల రుణమాఫీ 15 ఆగస్టు లోపు పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ నెరవేర్చాలని తెలిపారు. మిగతా 6 హామీలు ఒక్కొక్కటిగా అన్ని నెరవేరుస్తున్నామని, ఇప్పటికే 5 హామీలు నెరవేర్చామని తెలిపారు. కాంగ్రెస్ ప్రజాపాలనలో ప్రజలు ఆనందంగా ఉన్నారని తెలిపారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ తాను కలెక్టర్ గా నియామకమైన వెంటనే ఇలాంటి కార్యక్రమం చేపట్టడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. రుణమాఫీ కాకుండా ఇలాంటి సమస్యలు ఏవి ఉన్నా రైతు వేదికలో వ్యవసాయ అధికారులు అందుబాటులో ఉంటారని, రైతులు తమ యొక్క సమస్యలను వారికి తెలియజేసి అర్హులైన ప్రతి ఒక్కరికి రైతు రుణమాఫీ అయ్యే విధంగా చూస్తానని కలెక్టర్ తెలిపారు. విత్తనాలు వస్తాయా రాదని చాలా బాధలు ఉన్నాం. మనము పేపర్లో చూస్తున్నాము అన్ని ప్రాజెక్టులు నిన్నాయి పేపర్లో. మన దగ్గరనేమో ఖాళీ ఇప్పుడు మోతాదు వరకే ఉంది. ఇప్పుడు అది పరిస్థితి ఎట్లా ఉందంటే అది కరెక్ట్ గా అక్కడనే ఉన్నది. ఇంకొక వర్షం పెద్ద ఎత్తున పడాలని చెప్పి అందరూ రైతులు కోరుకుంటున్నారు. అట్లాంటి పరిస్థితి ఉంది ఇప్పుడు మనకు. కాబట్టి మనకు ఒక సాగునీటి ప్రాజెక్ట్ వస్తే, ఒక రిజర్వాయర్ నిర్మాణం అయితే హైయెస్ట్ పాయింట్ అది మనం హైదరాబాద్ కూడా మనము డ్రింకింగ్ వాటర్ ఇవ్వడానికి వీలైతుంది. మనది ఏమైపోయిందంటే ఇటు కృష్ణా నుంచేమో మనకు అలొకేషన్ లేదు. అది తాగునీటి ప్రాజెక్ట్ అని గత ప్రభుత్వం రాసిచ్చింది. అది ఉద్దండాపూర్ అని మన కుర్కచర్ల అవతల 20-30 కిలోమీటర్ల దూరం వరకు కూడా కాలువల పని జరిగింది. పోయి చూసినాం, భీమరెడ్డి గారు మేమంతా కూడా పోయి చూసినాం. కానీ ఆ కాలువల పని జరిగింది కానీ అనుమతులు లేవు. కానీ అది శంకర్పల్లి దగ్గర కూడా చాలా మంది వచ్చారు. ఇక్కడ జితేందర్, నారాయణ వీళ్ళంతా వచ్చారు. చందీప దగ్గర పనులు జరిగినాయి. అది అండర్ గ్రౌండ్ టన్నల్ దిగినాం. 100 meters డెప్త్. ఈవెంట్ 100 meters డెప్త్ చెవేలా సార్. దే హావ్ ఆల్రెడీ స్టాప్ ది వర్క్. పాస్ట్ గవర్నమెంట్ అండర్ గ్రౌండ్ 1 kilometer work was going on. We have seen with our own eyes. So they have stopped the work. That is Godavari water and Krishna water also is coming our bordering area, Kulkacharla. So both the projects we are in the middle, and it's a tail end project for both the projects. So I requested Honorable CM and Irrigation Minister and Deputy CM to make both the projects club together in Lakshmidevapalli. That is our Saidpalli's border village, Lakshmidevapalli. Our Pargi Mandal lands are going for acquisition of this project, and Shadnagar. So they are joint project, Krishna Godavari Sangamam. ఈ రెండు కూడా అక్కడ సంగమం చేయాలన్నది that's my dream. I told in assembly after my death also, if this project comes, my name will be remembered by all these people that this project built by, supported by Rammohan Reddy. That's what my request అని చెప్పి I told in the assembly. సో కాబట్టి మీకు అందరూ తెలుసు, నేను పట్టుబడితే ఇవ్వను. ఎట్టి పరిస్థితుల్లో కూడా సాగునీటి ప్రాజెక్టు కూడా తీసుకొస్తామన్న నియోజకవర్గానికి అన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రాజెక్టులు మన ముఖ్యమంత్రి గారు ఇప్పుడు 10-15 రోజుల ఇప్పుడైతే మీకు తెలుసు 1000 కోట్లది అయితే ఆల్రెడీ వచ్చేసింది. మనకు 1000 కోట్లది ఆల్రెడీ వచ్చేసింది మన జిల్లాకు. ఇక నెక్స్ట్ ఇప్పుడు 10-15 రోజులంటే 2500 నేవీ ప్రాజెక్టు, 2500ది నేవీ ప్రాజెక్టు, దగ్గర 700 కోట్లది 4 track రోడ్. అది మెగా కృష్ణారెడ్డికి కాంట్రాక్టర్ ఇచ్చారు. వారికి కూడా స్టార్ట్ బాగుంటుంది. 15 రోజులు దాన్ని కూడా ఫౌండేషన్స్ కూడా ఇస్తాం. అదేవిధంగా 3500 కోట్లది రైల్వే లైన్, 3500 కోట్లది రైల్వే లైన్. ఇరిగేషన్ ప్రాజెక్టు 4000 కోట్లు అవుతుంది. అన్ని కలిపితే దగ్గర 10-12 కోట్ల రూపాయల ప్రాజెక్టులు పరిగి నియోజకవర్గానికి నేను గతంలో ఏదైతే చెప్పిందో ఆ విధంగా దశల వారీగా తీసుకొస్తున్నాం. ఇది కాకుండా మీకు రేషన్ కార్డ్స్ ఇస్తామని చెప్పినాం. తొందరలోనే రేషన్ కార్డ్స్ ఇచ్చే ప్రక్రియ స్టార్ట్ చేస్తాం. అదేవిధంగా ఇండ్లు కట్టిస్తామని చెప్పినాం. ఇండ్లకు సంబంధించింది కూడా తొందరలోనే ప్రక్రియ ప్రారంభిస్తాం. ఏదైతే ప్రజలకు హామీలు ఇచ్చినామో అన్ని హామీలు కూడా నెరవేరుస్తాం. మీరు కూడా ప్రజలందరూ కూడా మాట ఇవ్వండి. మీరందరూ కూడా మాట ఇచ్చి మనం చెప్పినటువంటి పనులను కూడా చేస్తాం ఖచ్చితంగా. నా భరోసా రైతాంగాన్ని కల్పించాలని చెప్పి పెన్షన్స్ కూడా గతం లోపల మనం అయితే చెప్పినామో అన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే దశల వారీగా ఇస్తాం. ఎందుకంటే మీకు తెలుసు 7 లక్షల కోట్ల రూపాయల అప్పుతో మనకు ఈ యొక్క గత ప్రభుత్వం ఇచ్చిపోయింది. 7 లక్షల కోట్ల రూపాయలు అంటే మీకు తెలుసు, మనం హైదరాబాద్ నుంచి కర్ణాటక వరకు కూడా 500 కోట్ల రూపాయలు రోడ్ల మీద పెడితే కూడా ఇంకా దాటిపోయేటట్టు ఉంది. ఇంకా ముందుకు పోయి కన్యాకుమారి పోతుందో ఎక్కడ పోతుందో తెలియదు, అంతకన్నా అప్పులు అయిపోయింది మనకు. కాబట్టి ఇది తప్పని పరిస్థితి ఉంది. కాబట్టి మీరు కూడా రైతులకు, ప్రజలకు అందరు కూడా చెప్పాలి. ఇంటింటికి కూడా కరెంటు ఆల్రెడీ మనం 700 రూపాయల వరకు ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం. ఎవరైనా మిస్ అయితే కూడా దరఖాస్తు చేసుకుంటే MDO కార్యాలయంలో మళ్ళొకసారి కూడా మనం వాళ్ళకు అవకాశం కల్పించినాం. మీరు అధికారుల దృష్టికి తీసుకొస్తే వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా సిలిండర్ 500 రూపాయలకు ఇస్తున్నాం. మహిళా సోదరిమణులకు RTC బస్సులో కూడా ఉచితంగా
సౌకర్యం కల్పించినాం. పాఠశాలలో కూడా అమ్మ ఆదర్శ పాఠశాలను ఏర్పాటు చేసి మహిళా సంఘాల ద్వారానే అక్కడ నిర్మాణ పనులు చేపట్టి ఆ సంఘాలను కూడా బలోపేతం చేస్తున్నాం. కలెక్టర్ గారు అయితే ఇంకా ముందుకు పోయి డ్రెస్సెస్ మన స్కూళ్లలో ఉండే పిల్లల డ్రెస్సెస్ కూడా మహిళా సంఘాలకే కాంట్రాక్ట్ ఇచ్చి ఈరోజు అందరికీ అక్కడ ఎగ్జిబిషన్ పెట్టి చూపించాడు. ఆ మహిళా సంఘాల ద్వారానే వాళ్ళకు బట్టలు కుట్టించే కార్యక్రమాన్ని కూడా స్టార్ట్ చేశారు. కాబట్టి రేపు ఇల్లు ఇచ్చినా ఇళ్ల స్థలాలు ఇచ్చినా మహిళా సోదరుల పేర్ల మీద ఇస్తామన్న విషయాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి మహిళా సోదరులందరూ కూడా తెలియజేస్తూ మీకు అందరు కూడా ఒకే ఒకటి ఏంటంటే అన్ని కూడా అమలైతాయి. మీరు మాత్రం దీని గురించి పెద్ద ఎత్తున గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది.